నాయుడు చెఫ్ స్టైల్లో అంటే నా స్టైల్లో ఒక 10 కేజీల చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేస్తానో చూద్దాం రండి. అయితే సూపర్ లో వస్తుంది. అలాగే మీ ఇంటికి కూడా ట్రై చేసుకుని భలేగా ఉంటుంది. మినిమం ఒక 10 కేజీల బిర్యానీ రైస్ కి బాస్మతి రైస్ ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె అయితే పక్కన పెట్టుకుని అందులో 1 కేజీ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక 1/2 కేజీ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆ రెండు బాగా మరిగిన తర్వాత 1 కేజీ ఉల్లిపాయలు అయితే ఫస్ట్ రన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకుని బాగా ఏగిన తర్వాత అందులో కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. మినిమం ఒక 100 గ్రాములు పచ్చిమిరకాయలు వేసుకొని తర్వాత 1 కేజీ టమాటా కూడా సన్న తరిగిన టమాటా కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఏగిన తర్వాత మనకు కావాల్సిన చెక్క, లవంగం, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు ఇవన్నీ కలిపి మినిమం ఒక 20 గ్రాముల వరకే అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చికెన్ కూడా అందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు బాగా ఏగినంత వరకు కూడా చికెన్ బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత ఏగినంత వరకు కలిపితే అంత బాగుంటుంది. జాయింట్లు కూడా చాలా నీట్గా వస్తాయి. అలాగే పీసెస్ కూడా బాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత దీంట్లో కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే ఎక్కడైనా పచ్చి వాసన ఉండేది మొత్తం నీట్గా పోద్ది అనమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయగానే మొత్తం డ్రై అవుద్ది, చికెన్ ముక్కలకి బాగా పడుతుంది, అప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట బిర్యానీ. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకున్న తర్వాత బాగా ఏపుకున్నంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత దీనికి కావాల్సిన మనం చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ చికెన్లోకి ఒక దోసుడి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోద్దండి. కల్లుప్పు, దోసుడి కల్లుప్పు అయితే వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం ఆ తర్వాత చిటికెడు పసుపు అయితే, ఇందులో ఎటువంటి బ్యాక్టీరియాస్ ఉన్న చిటికెడు పసుపుతో మొత్తం పోతాయి. పసుపు వేసుకున్న తర్వాత మనం చాలా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి లెమన్ వాటర్ అంటే నిమ్మకాయ రసం పిండి ఆ లెమన్ వాటర్ వేసుకుంటే చికెన్ ముక్కలకి బాగా పెట్టి తర్వాత మనకి లెంత్ కూడా రైస్ కూడా లెంత్ బాగా వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. అయితే ఈ 10 కేజీల చికెన్ దమ్ బిర్యానీకి 2 లీటర్ల పెరుగు అయితే వేసుకోవాలి. 2 లీటర్ల పెరుగు అయితే కరెక్ట్గా సరిపోద్దండి. 2 లీటర్ల పెరుగు అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసిన తర్వాత రైస్లో కూడా కరెక్ట్గా మసాలా అనేది కరెక్ట్గా సరిపోద్ది అనమాట. 2 లీటర్ల పెరుగు అయితే వేసుకుందాం. 2 లీటర్ల పెరుగు కూడా వేసుకుని ఈ మొత్తం అంతా కూడా ఒకసారిగా నీట్గా కలుపుకోవాలి. బాగా మ్యాగ్నెట్ అయినంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. అయితే కింద మంట వెలుగుతుంది కాబట్టి బాగా కలిపిన తర్వాత 3 మ్యాంగో కారం డబ్బా అయితే నేను వాడుతానండి. 3 మ్యాంగో కారం చాలా బాగా వస్తుంది. మినిమం ఒక 150 గ్రాముల కారం అయితే అందులో వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చికెన్ మసాలా ఒక మినిమం ఒక 50 గ్రాములు అందులో వేసుకొని అలాగే కొంచెం గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. మినిమం ఒక 20 గ్రాముల వరకు గరం మసాలా కూడా మినిమం వేసుకోవాలి. ఒక 20 గ్రాముల గరం మసాలా అయితే మినిమం మనం వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఒక 100 గ్రాముల ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. మనం ధనియాల పౌడర్ కూడా 100 గ్రాములు వేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ధనియాల పౌడర్ కూడా 100 గ్రాములు వేసిన తర్వాత ఒక 50 గ్రాములు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ కూడా ఒక 50 గ్రాములు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మొత్తం మ్యాగ్నెట్ అయినంత వరకు బాగా ఏగినంత వరకు గ్రేవీ బాగా వచ్చినంత వరకు కూడా మనం ఈ చికెన్ ముక్కలు అయితే నీట్గా కలిపేసుకోవాలి. అలాగే నేను కూడా కలుపుతున్న మావయ్య అనేసి మా మేనకోళ్ళ కూడా వచ్చిందనమాట. అయితే చూడమ్మా అనేసి తనకు కూడా ఇచ్చాను, అలాగే తనకు కూడా కలుపుతుంది. అంతే కదండి, వంటలు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. చాలా బాగుంటుంది. వంట అనేది ఒక మంచి ఉపయోగకరమైనది అనమాట. తర్వాత మనమైతే అందులో కొంచెం కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి. కస్తూరి మెంతి ఆకు తెలుసు కదా మీ అందరికీ. కస్తూరి మెంతి ఆకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ ముక్కలకి చాలా బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత కస్తూరి మెంతి వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత అదైతే మనకైతే కిందకైతే దించేసుకోవాలి. కిందకి దించుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ముందుగా కొంచెం వేరే బకెట్లోకి కొంచెం ఆ గ్రేవీ లాంటిది ఒక 2-3 ముక్కలు లాంటివి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది దేనికి పక్కన పెట్టుకోవాలనేది మీకు తర్వాత చెప్తాను, చూసేయండి, ఖచ్చితంగా మీరు వినండి. అయితే తర్వాత మనం పక్కన గిన్నెలో వాటర్ వేసుకొని దానికి తగినంత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కూడా కొంచెం ఒక 2.5 దోశలు కల్లుప్పు అయితే వేసుకోవాలి. రైస్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. 2.5 దోశలు కల్లుప్పు అయితే ఆ తర్వాత దీంట్లో కావాల్సిన మసాలా గింజలు కూడా మనం మినిమం ఒక 4-5 గింజలు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా అందులో వేసుకొని పక్కన అయితే నాకైతే దమ్ము రేకు లేదండి, చిన్న పెనం పెట్టాను. ఆ తర్వాత అయితే మనం చికెన్ ఇందాక పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే దీని మీద పెట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర అయితే జల్లుకోవాలి. మీరు కొద్దిగా కూడా ఉంటే జల్లుకోవచ్చు. ఆ తర్వాత అయితే మనం కలుపుతుండగా రైస్ బాయిలింగ్ అవుతుండగా మినిమం ఫస్ట్ అయితే మనం 50% బాయిల్ అయినప్పుడు కొంచెం వేసుకోవాలన్నమాట. 50% బాయిల్ అయినప్పుడు కరెక్ట్గా వేసుకుంటే మనకి మిగతాది పైన వేసుకుంటాం. 75%, 100% అయినది కూడా పైన వేసుకుంటాం. ముందు కింద మాత్రం ఒక 50% వరకే బాయిలింగ్ అయిన రైస్ మనం ముందు వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ గ్రేవీ కూడా దానికి రైస్ పట్టి ఆ రైస్ కూడా నీట్గా ఉడికిపోద్ది అనమాట. తర్వాత అయితే కొంచెం అలా వేసే కొద్దీ ఒక్కొక్క లెంత్ బట్టి మనం చూసుకోవాలి. తర్వాత అయితే మినిమం 65% రైస్ బాయిలింగ్ అయింది కూడా మనం ఇప్పుడు వేసుకుంటున్నాము. 65% బాయిలింగ్ అయిన తర్వాత వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అలాగే వేసే కొద్దీ మనం గ్రేవీ తీసామన్నా చెప్పాను కదండి మీకు గ్రేవీ. ఆ గ్రేవీ అయితే ముందుగా మధ్యలో అయితే కొంచెం వేసుకోవాలి. అలాగే గ్రేవీ కానీ ముక్కలు కానీ ఉన్న ఆ గ్రేవీ అయితే మనం మధ్యలో వేసుకుంటే
ఆ మసాలా ఈ మసాలా నీట్గా రైస్కి అయితే కరెక్ట్గా కలిసిపోద్ది అనమాట. తర్వాత మనం తిరగొట్టేటప్పుడు తర్వాత మిగతా కూడా 90% కూడా బాయిల్ అయిన రైస్ కూడా పూర్తిగా మీదనైతే వేసేసుకోవాలి. 90% బాయిల్ అయిన రైస్ కూడా మీరు పూర్తిగా వేసేసుకుంటే కేవలం 10% మాత్రం మనం ఉంచుకోవాలి. ఆ తర్వాత పైన కూడా ఇంకొంచెం గ్రేవీ కూడా మొత్తం వేసేసుకోవాలి. పైన కూడా గ్రేవీ వేసుకుంటే ఈ 3 గ్రేవీలు కూడా నీట్గా రైస్కి అయితే కరెక్ట్గా కలిసిపోతాయండి. తర్వాత అయితే మనం అయితే మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా బరువు అయింది, మినిమం కొంచెం బరువు అయింది దాని మీద పెట్టుకొని మినిమం ఒక 20 నిమిషాల పాటు సిమ్లో అయితే గ్యాస్ పొయ్యి మీద కాబట్టి సిమ్లో అయితే మంట అయితే పెట్టుకోండి. అయితే సిమ్లో 20 నిమిషాల పాటు అయిపోయిన తర్వాత మనం అయితే బరువు తీసి ఒక్కసారిగా మూత తీయగానే చూడండి పొగలు కొక్కుని చికెన్ దమ్ బిర్యానీ మనకైతే రెడీ అయిపోద్ది అనమాట. అయితే చాలా బాగుంటుందని మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం దమ్ అయింది లేదో ఒకసారి కురిపితో చూసుకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా అయితే దమ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం గిన్నె కిందకి దించేసి వేరే ట్రబులోకి తిరగొట్టుకుంటే రైస్ మొత్తం కలిసిపోయి మసాలా కూడా నీట్గా కలిసిపోద్ది అనమాట. అయితే ఇప్పుడైతే మనం వేరే ట్రబులోకి తిరగొడుతున్నాం. ఒకసారి చూడండి, తిరగొట్టేటప్పుడు ఒక పెద్ద ట్రబులలో అయితే కొంచెం గట్టిగా పట్టుకోండి ఎందుకంటే జరిగిపోతాయి కాబట్టి. సో తిరగొట్టేటప్పుడు చూడండి ఫ్లేవర్తో రైస్ ఎంత చాలా బాగా విడివిడిగా చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా బాయిలింగ్ అయితే చాలా మంచి లెంత్తో వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంటికాడి 10 కేజీలే కాదండి 1 కేజీ కూడా సేమ్ ప్రాసెస్లో చేయండి. చాలా బాగా వస్తుంది అనమాట. చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. కరెక్ట్గా బాయిలింగ్ అవుద్ది పీసెస్ కూడా. అలాగే రైస్ కూడా కరెక్ట్గా బాయిల్ అయ్యి మసాలా కూడా చాలా నీట్గా పడతాయి. ఒకసారి మీరే చూడండి. అలాగే చాలా బాగా వచ్చింది అనమాట, మామూలుగా రాలేదు. ప్రతి ఒక్కరు కూడా హైలైట్గా ఉందని చెప్పారు చికెన్ దమ్ బిర్యానీ. నేనైతే చికెన్ దమ్ బిర్యానీలో కొంచెం చాలా హైలైట్గా చేస్తానండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత మనం అయితే చికెన్ దమ్ బిర్యానీ కొట్టుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంకే కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మసాలా అంతా కూడా దానిపైన అయితే అలాగే తీసేసుకోవాలన్నమాట. అడుగు తీసుకున్న తర్వాత పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ సూపర్లా రెడీ అయిపోద్ది అనమాట. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి.